అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సర్వం సిద్ధమైంది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత తొలిసారి భారత్కు వస్తున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్ రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్కు విచ్చేస్తున్నారు. పుతిన్కు భారత ప్రధాని మోదీ ఆతిథ్యం వహించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం సాయంత్రానికి భారత్కు చేరుకునున్నారు. కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పుతిన్ చుట్టూ రష్యా భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ మోహరించి ఉంటారు. పటిష్ట రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పుతిన్ కు రక్షణగా బాడీగార్డులు అనుక్షణం ఉంటారు. బాత్రూమ్ కు వెళ్లాలన్నా సరే భద్రతా సిబ్బంది వెంటే ఉంటారు. విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన మలాన్ని భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులు సేకరించి భద్రంగా రష్యాకు తీసుకెళ్తారు. పుతిన్ ఆరోగ్య పరిస్థితిని విదేశీ నిఘా సంస్థలు విశ్లేషించకుండా నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటారు. అనేక పరీక్షలు నిర్వహించి పుతిన్ కు బాడీగార్డులను ఎంపిక చేస్తారు. వారి ఎత్తు 5.8 అడుగుల నుంచి 6.2 అడుగులు, బరువు 75 నుంచి 90 కిలోలు ఉండాలి. ఎంపికైన వారికి కఠోర శిక్షణ ఇస్తారు. 35 ఏళ్ల వయసులోనే వారు రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. పుతిన్ కు ఎక్కువ చేరువగా ఎవరొచ్చినా వారు అడ్డుకుంటూ ఉంటారు. పుతిన్ అప్పుడప్పుడు బహిరంగ కార్యక్రమాల్లో అచ్చం తనలాగే ఉండే వేరే వ్యక్తులను వినియోగిస్తుంటారని ప్రచారం ఉంది. 3 బాడీ డబుల్స్ ను వాడుతున్నారని ఉక్రెయిన్ గతంలో వెల్లడించింది. పుతిన్ ఇండియా టూర్ కి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే అండి. రైట్, పుతిన్ విదేశీ పర్యటనలోనూ రష్యాకు చెందిన NAMI ఇన్స్టిట్యూట్ ఆర్ఎస్ మోటార్స్ డిజైన్ చేసిన ఆర్ఎస్ సెనాంట్ అనే ప్రభుత్వ కారులోనే ప్రయాణిస్తారు. ఇది గంటకు 249 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం గ్రేడెడ్ దాడులు, అగ్ని ప్రమాదాలను తట్టుకోగలదు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం సాయంత్రానికి భారత్ కు చేరుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిందే. ఇప్పటికీ పుతిన్ చుట్టూ రష్యా భద్రత సిబ్బంది ఎల్లప్పుడూ మోహరించే ఉంటారు. పతిష్ట రక్షణ వలయాన్ని వారు ఏర్పాటు చేస్తారు. పుతిన్ కు రక్షణగా బాడీగార్డులు అనుక్షణం ఉంటారు. బాత్రూమ్ కు వెళ్లినా సరే భద్రత సిబ్బంది వెంటే ఉంటారు. విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఆయన మలయాన్ని భద్రతా సిబ్బంది ప్రత్యేక సూట్ కేసులో సేకరించి భద్రంగా రష్యాకు తరలిస్తారు. పుతిన్ ఆరోగ్య పరిస్థితిని విదేశీ నిఘా సంస్థలు విశ్లేషించకుండా నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటుంటారు. పుతిన్ ఇండియా టూర్ కి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అందే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, మొత్తానికి పుతిన్ ఈరోజు సాయంత్రం కల్లా ఇండియాకి రాబోతున్నారు. సో ఈ మీటింగ్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఈ మీటింగ్ తో అటు రష్యా ఇటు ఇండియా రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో, అండ్ ఎలాంటి ఒప్పందాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? మన స్వాతంత్రం వచ్చిన కాంచి మనకు న్యాచురల్ ఫ్రెండ్ సోవియట్ రష్యా. ఓకే. ఆ తర్వాత రష్యా విడిపోయినప్పటికీ కూడా అదే సహజ మిత్రుడు కొనసాగుతున్నారు. తర్వాత మన సావరింటిని రక్షించుకోవడానికి అనేక సమయంలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా యుద్ధం జరిగిన బంగ్లాదేశ్ ఎప్పుడైనా సోవియట్ యూనియన్ మన తరపు నిలబడింది. మొన్న కూడా పాకిస్తాన్ మనకు వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఇండియా మీద చేస్తే ఊరుకోమని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్లా ఒక సహజ మిత్రుడుగా సోవియట్ రష్యా లేదా ఇప్పటి రష్యా కొనసాగుతుంది. ఇప్పుడు పుతిన్ మన దేశం పర్యటించడం వల్ల మన దేశాన్ని అమెరికా గాని మరే దేశం డిక్టేట్ చేయలేదు, వీళ్ళంతా ఒక మిత్రులు ఉండరు అనేటువంటి మెసేజ్ వరల్డ్ వైడ్ గా పాస్ ఆన్ అవుతుంది. అదొకటి మనకు బెనిఫిట్. రెండోది, మన మీద 50% టారిఫ్లు విధించిన తర్వాత అమెరికా మన ఎగుమతులు మందగించినాయి. ఎగుమతులు మందగించడం ఒకవైపు, తర్వాత రష్యా నుంచి మనం $64 బిలియన్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. మన ఎగుమతులు $5 బిలియన్ మాత్రమే ఉన్నాయి. ఈ మధ్య గ్యాప్, ఇప్పుడు మన ఎగుమతులు పెంచితే ఆ గ్యాప్ తగ్గే అవకాశం ఉంది. దాంతో ఆయిల్ దిగుమతి కాకుండా మనం ఎగుమతులు రష్యాకు ఏమేమి ఎగుమతులు చేయగలం అనేటువంటి దాని మీద గత 3 నెలలుగా చర్చ జరుగుతుంది. కొత్త ఏరియాస్ లో ఏమేమి మనం ఎగుమతి చేయగలం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. తర్వాత రష్యాతో పాటు BJU అని రష్యాతో పాటు ఉన్నటువంటి 5 దేశాలు, ఇంకా బెలారస్ కానీ లేకపోతే ఇతర కజకిస్తాన్ కానీ ఈ ఆర్మీనియా కానీ ఇట్లా ఇంకో 5 రిపబ్లిక్ దేశాలు కూడా రష్యాతో పాటు వస్తున్నాయి. మన ఎగుమతులు పెంచి ఈ ట్రేడ్ గ్యాప్ తగ్గించుకోవటానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీంట్లో 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, డిఫెన్స్ డీలు అగ్రిమెంట్స్ కుదుర్చుకోవటానికి, 2 ఎనర్జీ డీల్స్ కుదుర్చుకోవటానికి, 3 బిజినెస్ డీల్స్ కుదుర్చుకోవటానికి. ఈ 3 రకాలైనటువంటి డీల్స్ పుతిన్ వచ్చిన తర్వాత కొన్ని అగ్రిమెంట్లు కుదిరేటువంటి అవకాశం ఉంది. డిఫెన్స్ కు సంబంధించినటువంటి విషయంలో Su-57 కానీ, తర్వాత మనకు S-400 మొన్న పాకిస్తాన్ వైరుధ్యంలో బాగా పనిచేసినటువంటి వాటిని మనకు 3 ఉన్నాయి, మరొక 5 ఇవ్వమని అడుగుతున్నాం రష్యాని. పక్కన చైనాకు 6 ఉన్నాయి, అవి మనకు కూడా ఇంకో 5 ఇవ్వమని అడుగుతున్నాం. కాబట్టి అవి ఖచ్చితంగా ఎయిర్ డిఫెన్స్ లో మంచి పాత్ర వహించినాయి. 27 ఇంకో 3 మంత్స్ లో ఒకటి, 27 పూర్తేరుకలో ఒకటి, 30 నాటికి ఇంకొకటి, అట్లా మనకు సప్లై చేసే అవకాశం ఉంది. తర్వాత Su-50 సంబంధించి టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి రష్యా ఒప్పుకుంది. అట్లా టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎనర్జీ డీల్స్ అంటే ఇప్పుడు మనం తమిళనాడులో కుడక్కలం అణు విద్యుత్ కర్మాగారాన్ని రష్యానే నిర్మిస్తుంది. దాంతో పాటు ఇంకా కొంత పౌర అణు విద్యుత్తుని కొన్ని అగ్రిమెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది ఎనర్జీకి సంబంధించి. ఇకపోతే వాణిజ్య ఒప్పందాలు ఇంకా ఏమేమి
ఈ రష్యా మిగతా 5 దేశాలు దిగుమతి చేసుకోగలవో మన దేశం నుంచి, ముఖ్యంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ఫినిషింగ్ గూడ్స్, ఇటువంటి కొన్ని ఏరియాస్ లో అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాణిజ్య పరంగా అట్లాగే ఎనర్జీ పరంగా, డిఫెన్స్ పరంగా ఈ 3 రకాలైనటువంటి అగ్రిమెంట్లు కుదిరేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడే అవతల అమెరికా తోటి టాక్స్ నడుస్తున్నాయి. ఇవి ఎఫ్టీ అంటే ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఈ సందర్భంలో వాళ్ళను కూడా హక్కు చేయకుండా కొన్ని పరిమితులు విధించుకుని ఆ తర్వాత కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన దేశం పుతిన్ పర్యటించడం వల్ల మనకు ఒక సహజ మిత్రత్వం కొనసాగుతుంది అనేటువంటి ఇండికేషన్ ప్రపంచాన్ని పంపగలుగుతున్నాం. రక్షణ పరంగా మనం ఇవాళ మంచి స్ట్రాంగ్ నేషన్స్ ఏవి అంటే అమెరికా, రష్యానే. అటువంటి రష్యా మన పక్కన ఉండటం అనేది ఎప్పటికి కూడా మనకు సేఫ్టీ, సావరెంటీ కూడా సేఫ్టీ. ఓకే సత్యం గారు, ఇందాక మీరు అన్నట్టుగా ఆల్రెడీ అమెరికా మనకు తెలిసిందే, ఆల్రెడీ అమెరికా 50% టారిఫ్ విధించింది అండ్ దానికి సంబంధించిన ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయిందని చెప్పొచ్చు. సో అంటే ఇప్పుడు ఈ బాండ్ చూసిన తర్వాత, ఈ మీటింగ్ చూసిన తర్వాత అమెరికా ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఫ్యూచర్ లో? ఏమైనా ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా? అమెరికా పెద్దగా రియాక్ట్ అయ్యే అవకాశం లేదు. అమెరికాను హర్ట్ చేసేటువంటి అగ్రిమెంట్ లేవు. అందుకని గతంలో వ్యంగ్యంగా రష్యాని, భారతదేశాన్ని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు ట్రంప్. అది మళ్ళీ వెనక్కు తీసుకుంటున్నట్టుగా ఆచరణలు అవుపడుతుంది. కాబట్టి అమెరికా హర్ట్ అయ్యి దీనికి వ్యతిరేకం మేము అనే అగ్రిమెంట్లే ఉండవు. ఎందుకంటే ఇప్పటికే ఆయిల్ దిగుమతులు దరిదాపు 5 లక్షల బ్యారెల్ నుంచి డైలీ 1.6 తగ్గింది. అందుకని ట్రంప్ హర్ట్ అయ్యి నెగటివ్ రియాక్ట్ అయ్యేంత అగ్రెసివ్. అంటే సత్యం గారు ఆల్రెడీ ఆయిల్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ విధించింది. అంటే డైరెక్ట్ గా కూడా చెప్పింది ఇండియాకి ఆయిల్ తీసుకొద్దని. ఇప్పుడు రక్షణ రంగంలో అండ్ అలాగే ఎనర్జీ రంగంలో కూడా ఇప్పుడు ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుందా? లేదండి. గతంలో సోవియట్ యూనియన్ నుంచి మన వరల్డ్ వైడ్ గా డిఫెన్స్ మనం తీసుకునే ఇంపోర్ట్స్ లో ఒక రష్యా 76% ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారుతూ ఉంటే ఇతర దేశాల నుంచి కూడా కొంటున్నాం. ఇప్పుడు వచ్చే దిగుమతులలో రష్యా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు 76% నుంచి 36% తగ్గిపోయింది. అట్లాగే ఫ్రాన్స్ 30% పెరిగింది మనం చేసే దిగుమతులు. అట్లాగే అమెరికా నుంచి గతంలో అసలు ఉండేవి కావు, 3% ఉండేవి. ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా మనం డిఫెన్స్ ఇంపోర్ట్స్ దరిదాపు ఒక 20% అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు గతంలో లాగా ఒకే దేశం నుంచి కొనే స్థితిలో లేదు. టెక్నాలజీస్ మారుతుంటే దాన్ని తగ్గట్టుగా మనం కూడా ఆర్డర్ ప్లేస్ చేసి దిగుమతి చేసుకుంటాం. కొంత డొమెస్టిక్ కూడా మనం ప్రొడక్ట్ చేస్తున్నాం గతం కన్నా ఎక్కువ. అందుకని దీంట్లో కూడా అమెరికా అయ్యే అవకాశం ఏం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఓకే.